పరిటాలకు ఈసారైనా విజయం దక్కేనా? అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం మరోసారి టఫ్ ఫైట్ కు కేంద్ర బిందువు కానుంది. అందరి దృష్టిని తన వైపు తిప్పుకోనుంది. జిల్లాలో అత్యంత ప్రత్యేకత, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత గల నియోజకవర్గం కావడమే దీనికి కారణం. అనంతపురం లోక్సభ పరిధిలోకి వచ్చే జనరల్ సీట్ రాప్తాడు. అనంతపురం టౌన్ కు ఆనుకుని ఉంటుంది. ఆత్మకూరు, రాప్తాడు, కనగానపల్లె, చెన్నై కొత్తపల్లి, రామగిరి మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. అనంతపురం మండలంలోని కొన్ని ప్రాంతాలు రాప్తాడు అసెంబ్లీ పరిధిలో ఉంటాయి. పవన్ కు అధికారంలో వాటా. ఉమ్మడి సభలో చంద్రబాబు ప్రకటన 2,45,435 మంది ఓటర్లు ఉన్నారిక్కడ. 2009లో చోటు చేసుకున్న నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా ఆవిర్భవించిన స్థానం ఇది. ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2 సార్లు తెలుగుదేశం, ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాయి. వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేదే ఇక్కడ ఉత్కంఠ భరితంగా మారింది. రెడ్డి, బీసీ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అధిక సంఖ్యలో ఉంటుంది ఈ నియోజకవర్గ పరిధిలో. ఏపీ సిపిఎస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలను ఒకప్పుడు శాసించిన పరిటాల కుటుంబానికి రాప్తాడు నియోజకవర్గం కంచుకోట. గతంలో పరిటాల ఫ్యామిలీ పెనుకొండ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం తమకు బలం ఉన్న మండలాలు రాప్తాడులో కలవడంతో ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది. 2009-2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు నుంచి విజయం సాధించారు. హ్యాట్రిక్ కొట్టాలనే కల నెరవేరలేదు. 2019లో వైఎస్ఆర్సీపీ జెండా పాతింది. ఆ పార్టీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 25,000కు పైగా మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. నేడు ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమర నినాదం, ఉమ్మడి అజెండా ప్రకటన. ఈసారి కూడా ఈ ఇద్దరి నేతల మధ్య పోటీ నెలకొంది. రాప్తాడు అభ్యర్థిగా పరిటాల సునీత పేరును ఖరారు చేసింది టీడీపీ అగ్రనాయకత్వం. చంద్రబాబు నాయుడు ఇటీవలే విడుదల చేసిన జాబితా సందర్భంగా సునీత పేరును ప్రకటించారు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ తరఫున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖాయం.